యేసు ప్రభు అడుగుతున్నాడు కదా. యేసు ప్రభు అడిగినటువంటి ఈ ప్రశ్న ప్రియ దేవుడు మరి దాన్ని ఇంకా అర్థం చేయడానికి కదా ధ్యానించడానికి మనం ప్రయత్నించగా యేసు ప్రభు ఈ ప్రశ్న అడగగానే ఏమన్నారు? మేము చేయగలము అన్నారు కదా. ఏమన్నారు వాడు? మేము చేయగలము. మేము పానం, మీరు ఏ పాత్ర నుంచి అయితే పానం చేస్తారో ఆ పాత్ర నుంచి మేము పానం చేయగలము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఇద్దరు కుమారుడు కూడా తల్లికి సపోర్ట్ చేస్తూ, తల్లిని ప్రోత్సహిస్తూ వాళ్ళు చెప్పినటువంటి సమాధానం. ఈ రెండు విషయాలు మనం ఒకసారి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు యేసు ప్రభు అడిగినటువంటి ఈ ఏమంటారని నా కొడుకుని తల్లి కూడా నీ ఎడమ వైపున కుడి వైపున కూర్చుండలేవు అని చెప్పి శబదయి కుమారుడు తల్లి యేసు ప్రభు అడిగింది కదా. ఇప్పుడు ఆ తల్లి యొక్క కోరిక ఏంటి? ఆమె ఈ పరలోకానికి వెళ్ళినప్పుడు, నువ్వు పరలోకములో నువ్వు ఆశీర్వై ఉన్నప్పుడు అక్కడ నా కుమారుడికి ఎడమ వైపున కుడి వైపున స్థానం ఇవ్వండి అడగదా. అర్థమైందండి? తర్వాత ఇక్కడ ఇద్దరు శిష్యులు కూడా, ఇద్దరు కుమారులు కూడా నేను పానం చేయి పాత్ర నుండి మీరు పానం చేయి కాబట్టి చేస్తాను అన్నారు. కానీ ఏ పాత్ర వాళ్ళకి అర్థం కాదు. చెప్పారు అక్కడ ఏ పాత్ర నుండి అని అన్నటువంటి విషయాలు అక్కడ స్పష్టంగా చెప్పాలి. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ 12 మంది శిష్యులు కానివ్వండి, ఆనాటి ప్రజలు కానివ్వండి, యేసు ప్రభువుని గురించి వారు చేసినటువంటి ఆలోచన ఆయన ఈ లోకంలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు,